సూర్యాపేట డివిజన్ పరిధిలోని న్యూ నాగోల్ రోడ్ నెంబర్ 2 గాంధీ విగ్రహం వద్ద శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సమితి అధ్యక్షుడు ఎర్రమల్ల శ్రవణ్ కుమార్ గుప్తా నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సేవలు మర్చిపోలేనివని అన్నారు. పేద ప్రజలకు అన్నదానం వంటి సేవలతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీ, కుట్టు మిషన్ల అందజేత వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. అధ్యక్షుడు ఎర్రమల్ల శ్రవణ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ అన్నదాతలు నల్లపాటి కళ్యాణ్ శ్రీనివాసు, రత్నప్రభ, శ్రీకాకుళం శ్రీనివాసు, పుష్పలత దంపతులను కమిటీ సభ్యులు సన్మానించి అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యులు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు పచ్చిపులుసు శ్రీనివాసరావు, కోశాధికారి కామిశెట్టి శ్రీనివాసులు, అమావాస్య అన్నప్రసాద చైర్మన్ భూశెట్టి సురేష్, అమావాస్య అన్నప్రసాద వైస్ చైర్మన్ నల్లపాటి కళ్యాణ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, కుల బాంధవులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై జై వాసవి. ఈనాడు శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి తరఫున మన అన్నదాన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు దాని అధ్యక్షుడైన శ్రవణ్ కుమార్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, వారి మెంబర్స్కు అందరికి కూడా ఇచ్చేసిన అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ ఇవాళ ఈ కార్యక్రమము రెండవది సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క వాసవి క్లబ్స్ ద్వారా, వాసవి సంస్థల ద్వారా మరియు పట్టణ సంఘం ద్వారా దగ్గర ఒక 45 హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీలో ఒక 45 ప్లేసెస్లో వాసవి మాత తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుండే మా యొక్క వైశ్య సంస్థ ద్వారా. అలాగా ప్రతి ప్లేస్లో 800 మంది నుంచి 1000 మంది వరకు ఈ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. అందువలన ఇవాళ మనము ఒక హైదరాబాద్, సికింద్రాబాద్లో ఒక 40,000 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా తెలియపరుస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు కూడా మున్ముందు మన శ్రవణ్ గారి ఆధ్వర్యంలో చేయాలని, అన్ని విధాల సహాయ సహకారాలు కూడా మాయి ఉంటాయని తెలియపరుస్తూ ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయండి. తప్పకుండా సక్సెస్ చేయడానికి మీరు అందరూ సభ్యులు వారికి సహకారం చేయాలని తెలియపరుస్తూ నాకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై వాసవి. జై వాసవి, జై వాసవి. మా ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి న్యూ నాగోల్ తరఫున మన ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పుడు మొన్ననే నేను ఒక నెల కిందనే నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి మొదటగా ఒక కార్యక్రమం చేయడం, అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది 2వ వారము. మరి ఇలాగే నిర్విరామంగా మాకు ఎప్పుడు కూడా చేయాలని సంకల్పించాము. మరి 500 మంది నుంచి 1000 మంది దాకా ఎప్పుడు అన్నదానం చేయాలని మేము నిర్ణయించాము. మరి ఈ తరఫున సంఘంలో మా టీం మెంబర్ అందరూ సెక్రటరీ పచ్చిపుల్ శ్రీనివాస్ గారు, మరియు ట్రెజరర్ కామిశెట్టి శ్రీనివాస్ గారు, మరియు పిఆర్ఓ బుక్కా రమేష్ గారు, మరియు మా టీం సభ్యులందరూ కూడా జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజ్ సెక్రటరీ, మరి మా చీఫ్ అడ్వైజర్ కుమారస్వామి గారు, మరియు మా టీము వాళ్ళందరూ కూడా మరి ఎంతో సమిష్టిగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి మా భూశెట్టి సురేష్ గారు, అన్నదాన కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ నల్లపాటి కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని, మరియు మా వెంకటేష్ గారు అందరూ కూడా, ఎందుకంటే మా టీం సభ్యులందరూ కూడా చురుగ్గా యాక్టివ్గా పాల్గొంటూ ఏ కార్యక్రమాన్నైనా మరి చేయడం జరుగుతుంది. మరి నిర్విరామంగా ఏళ్ల తరబడి మరి అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించాము. మొట్టమొదటి కార్యక్రమం నేను నూతనంగా ప్రమాణ స్వీకారం చేశాక మరి అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. దాంట్లో అమావాస్య అన్నదానం చాలా గొప్పది. మేము ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టదలిచాము. మొన్న స్టార్ట్ చేసి మరి ఇవాళ సెకండ్ చేస్తున్నాము. నల్లపాటి కళ్యాణ్ ఫ్యామిలీ, శ్రీకాకుళం శ్రీనివాస్ గారు మరియు నల్లపాటి కళ్యాణ్ గారు
ఈసారి మరి ఈ అన్నప్రసాద్ వితరణ దాతలు ఇద్దరు కూడాను మరి ప్రతి ఒక్కసారి కూడా ఒక్కొక్కరు ముందుకు వస్తూ మరి అందరూ ఈసీ మెంబర్స్, మా బాడీ మెంబర్స్ అందరూ కూడా తమ వంతు కాంట్రిబ్యూషన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ముందు కూడా నిర్విరామంగా ఈ కార్యక్రమం చేయాలని మేము సంకల్పించాము. మరియు మా సేవా సమితి తరఫున, మా సేవా సమితి అంటేనే మా పేరులోనే సేవ అనేది ఉంది. మరి విద్యా దానం కూడా చేయాలనుకున్నాము. మరి పూర్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఇస్తూ వాళ్ళకు చేయాలని సంకల్పించాము. మరియు డెంటల్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, ఎందుకంటే ఫస్ట్ విద్యాదానము, తర్వాత ఆరోగ్యం, వైద్య దానం కూడా చాలా మంచిదని సంకల్పించి ముందు కూడా ఆ కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించాము. మరి మా ఏకైక ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారు వాళ్ళకి ముఖ్య అతిథి. మరియు మా చుట్టాలు కూడా చాలా క్లోజ్ రిలేషన్ మాది. మరి వారి సహకారంతో ముందు కూడా కార్యక్రమాలు చేపట్టాలని చూసాము. మరియు మా సేవా సమితిలో బొగ్గారపు దయానంద్ గారు కూడా చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. మరి ముందు కూడా మాకు మంచి గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు అన్ని కార్యక్రమాల్లో మరి పాల్గొనాలని, తప్పకుండా పాల్గొంటూ మాకు మార్గదర్శకత్వం చేయాలని మేము కోరుచున్నాము. మరియు అందరు కూడా మా టీం అందరు కూడా మరొకసారి టీం అందరికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. మరియు మా ముఖ్య అతిథి బొగ్గారపు దయానంద్ గారు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పిలవగానే వచ్చి మా కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి అందరూ మా టీం అందరు కూడా మరొక్కసారి నేను అభినందనలు తెలుపుతూ మరి థ్యాంక్స్ కూడా, ఎందుకంటే అందరూ మంచి సహకారం ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. మరి మా పిఆర్ఓ బుక్క రమేష్ గారు, మరియు పొలిటికల్ కన్వీనర్ కూడా, పిఆర్ఓ కూడా మరి ముందు అన్ని కమ్యూనికేషన్స్లో కూడా ముందుంటూ సహకరించాలని మరి అందరూ కూడా మరొకసారి నేను కోరేది అంటే ఇలానే సహకారం అందిస్తూ మన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు నడపాలని కోరుతూ మరొకసారి అందరికీ అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా మా కార్యక్రమాల్లో మరి మీరు కూడా పాల్పంచుకుంటూ మీడియా కూడా మరి మాకు తోడ్పడుతూ మా కార్యక్రమాలను కవర్ చేస్తూ ముందుకు నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్, జై వాసవి. వాసవి మాతాకి జై. ఈరోజు ఆర్యవైశ్య వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో వాసవి సేవా సమితి నాగోలు కొత్త కార్యవర్గం ఏర్పడి 2 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం డిజైనర్ అబ్బు మా గౌరవ అధ్యక్షులు శ్రవణ్ వారి ఆఫీస్ ముందు చేయడం జరిగింది. రెండవది ఈరోజు గాంధీ స్టాచ్యూ దగ్గర గాంధీ మహాత్మునికి మహానివాళులు అర్పించి ఈరోజు ఇక్కడ అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. దీనికి మా ఆర్యవైశ్య ఎమ్మెల్సీ, ఆర్యవైశ్య కెరటం, మా అందరికీ ఆదర్శప్రాయుడు, కాబోయే ఇక ప్రస్తుత ఎమ్మెల్సీ, కాబోయే ఎమ్మెల్యే, మా అందరికీ ఆదర్శవంతమైన బొగ్గారపు దయానంద్ అన్న గారికి మా ఆర్యవైశ్య సేవా సమితి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదములు, శుభాకాంక్షలు. మేము చేసే ప్రతి కార్యక్రమానికి మీ చేదోడు వాదోడు మీరు తోడ్పాటు మాకు అందిస్తున్నందుకు మా సంఘం తరఫున మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఈ కార్యక్రమానికి సుమారుగా 500 మంది అన్నదాన ప్రభువులు వచ్చి అన్నదానాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ పిఎస్టీలు, అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, అన్నప్రసాద కమిటీ చైర్మన్ అందరూ పాల్గొన్నందుకు ఈ ప్రోగ్రామ్ సేవా సమితి కుటుంబ సభ్యులకు మరియు ఈసీ మెంబర్స్కు, ఆఫీస్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలియజేది శ్రీమాతా సేవా సమితి కుటుంబ సభ్యులకు మరియు ఈసీ మెంబర్స్కు, ఆఫీస్ బ్యారర్స్కు అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలియజేయందంటే మా నూతన అధ్యక్షుల వారు శ్రవణ్ కుమార్ గారు చేతుల మీదుగా గత నెల అన్నప్రసాద్ వితరణ అమావాస్యని ఓపెన్ చేశారు. ఈసారి మన నల్లపాటి కళ్యాణ్ గారు జాయింట్ సెక్రటరీ గారు, శ్రీకాకుళం శ్రీనివాస్ గారు జాయింట్ సెక్రటరీ గారు, వాళ్ళ ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ కలిసి ఈసారి అన్నప్రసాద్ వితరణ న్యూ నాగోల్ రోడ్ నెంబర్ 2 గాంధీ స్టాచ్యూ దగ్గర ప్రారంభించడం జరిగింది. ఇది ఏంటంటే మా అధ్యక్షుల వారు శ్రవణ్ కుమార్ గారు ఏదైనా సరే కొత్తది పెడదామని చెప్పేసి అన్నారు. అయితే ఎమ్మటే చేసినందుకు ఆల్రెడీ ఇంచుమించు ఒక 6 నెలల వరకు బుక్ అయిపోయి అమావాస్య అన్నప్రసాదానికి అయితే బుక్ అయ్యే ఉన్నాయి. ప్రతి నెల అమావాస్యకి అయితే మాత్రం ఈ అన్నప్రసాద వితరణ కంపల్సరీ జరుగుతాయి. జై వాసవి, జై జై వాసవి. ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి స్థాపించింది 2017లో స్థాపించినాము. అప్పటి నుంచి 3వ అధ్యక్షుడిగా శ్రవణాన్ని ఎన్నుకున్నాము.
రమణన్నను ఎన్నుకున్న కార్యవర్గం తర్వాత రెండో అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. ప్రతిష్టాత్మకంగా మేము చేపట్టాలనుకున్న కార్యక్రమం ఇది. ప్రతి నెల గాంధీ బొమ్మ దగ్గర, న్యూ నాగోల్ గాంధీ బొమ్మ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. నేను ఈ కమిటీకి వైస్ ప్రెసిడెంట్ను మరియు అన్నదాన కమిటీ చైర్మన్. మా కమిటీలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. అన్నదాన ప్రభువులు ఇప్పటి వరకు కూడా మాకు ఇంకా 3 నెలల వరకు కూడా అందరూ వచ్చారు. ఒక్కొక్కరు మేము ఇస్తామని చెప్పి వస్తున్నారు. దాదాపు 500 మందికి కూడా మేము అన్నదానం ఏర్పాటు చేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. వాసవి మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఇది రెండవసారి జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వాసవి శ్రీ ఆర్యవైశ్య ఇద్దరు సేవా సమితి అధ్యక్షులు రమణ శ్రవణ్ కుమార్ గారు, పచ్చిపులుసు శ్రీనివాసరావు గారు, కుక్క రమేష్, తర్వాత సురేష్ గారు, రామచంద్రరావు గారు దీంట్లో సభ్యులుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటూ అంటే వైశ్యులకు భవిష్యత్తులో కూడా సేవాకారం నిర్వహిస్తూ ఈ మధ్యలో వచ్చే కార్తీక 84 కార్యక్రమాలు పెట్టి మన యనమల శివర్ గారి మధ్య అధ్యక్షంగా ఎన్నికయ్యి ఆ యొక్క ప్రమాణ స్వీకారోత్సవాన్ని కార్తీక మహోత్సవం ఉన్నప్పుడు చిత్తపల్లి సభకు నిర్వహించారు. ఆ రోజు నాడు సేవా కార్యక్రమం నిర్వహించారు. మరి ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం దాదాపు 500 నుంచి 600 మందికి సేవ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంతో పాటు మరి వైశ్యులకు వైశ్యేతలకు మరి సేవాబాలో భాగంగా రక్తదాన శిబిరాలు, విద్యాదానాలు, మరి స్టూడెంట్స్కు బీదవారికి స్కాలర్షిప్స్ మరియు వినూత్నంగా ఉండడానికి వేరే కార్యక్రమాలు సంస్కృత కార్యక్రమాలు ఉండి లేదా మన దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు రాజకీయ పొలిటికల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మన ధన్యవాదాలు. మరి ఈ ఉచిత సేవా సమితికి నన్ను చీఫ్ అడ్వైజర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ సేవా సమితి ఇంకా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ మంచి అందరి మన్నలు పొందాలని ఆకాంక్షిస్తూ మంచి కూడా